మహిళా పోలీస్ స్టేషన్ అరకు. చెప్పండి. అరకు జీహెచ్ నుంచి సిస్టర్ గిరేశ్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సిస్టర్. 10 ఏళ్ల పిల్లని గ్యాంగ్ రేప్ చేశారు. డీటెయిల్స్ తీసుకుంటారా? పేరు సెంబి, వయసు 10 ఏళ్లు. హలో, నేను డిఎస్పీ మేరీని మాట్లాడుతున్నా. చెప్పండి మేడం. పొల్లిగుడికి చెందిన 10 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశారు. సరే మేడం. అరకు జీహెచ్ నుంచి మనకు రిపోర్ట్ వచ్చింది. మేడం, విమెన్ పోలీసులు ఇలాంటి కేసులు హ్యాండిల్ చేస్తారు కదా మేడం? తెలుసండి, దీన్ని విమెన్ పోలీసు హ్యాండిల్ చేయాలని. ఆ స్టేషన్ లేడీ ఇన్స్పెక్టర్ ప్రెగ్నెంట్ అట. మెడికల్ లీవ్ పెట్టి ఊరెళ్లారు. రావడానికి లేట్ అవుతుంది. అక్కడ ఎస్ఐ కూడా నాతో పాటు సీఎం బందోబస్తులోనే ఉన్నారు. మేము రావడానికి కనీసం 10 రోజులు పడుతుంది. నాకు ఒక హెల్ప్ చేయండి. చెప్పండి మేడం. చైల్డ్ అన్కాన్షియస్ గా ఉందంట. మీరు హాస్పిటల్ కు వెళ్లి ఆ పిల్ల గార్డియన్ దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకోండి. సరే మేడం. క్రైమ్ స్పాట్ ని వెళ్లి చూసి గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేయండి. ఓకే మేడం. నేను రాగానే ఎఫ్ఐఆర్ రాయొచ్చు. ఓకే? ఓకే మేడం. ఈ కాఫీ నీళ్ళన్నా తాగమ్మా. డీటెయిల్స్ అన్ని తీసుకోమని చెప్పాను. రిపోర్ట్స్ రాగానే ఈవిడే ఆ పాప వాళ్ళ అమ్మ. థ్యాంక్ యూ సిస్టర్. అయ్యా, తల్లి, డాక్టర్ గారు అంతా చెప్పారు. విని చాలా బాధ కలిగింది. మీ మనవరాల వయసులో నాకు కూతురుంది. అట్టగయ్యా. తల్లి, కోర్టు కేసు అని పెడితే పరువు మర్యాదలు పోతాయని ఎవరూ సహకరించినందువల్లే ఇలా ఎంతో మంది పోరంబోకులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మీరు చెప్పండి, వాళ్ళ అంతు చూస్తాను. నాకు వీడియో తీ. 24వ తారీఖు ఉదయం నా మనవరాలికి తేనిచ్చి పంపాను. ఎవరు అప్పపిస్తాడు? ఎవరు? అయ్యా చాలయ్యా, ఆపండి అయ్యా. చాలయ్యా, అయ్యా అయ్యా చాలయ్యా, ఆపండి అయ్యా. ఎన్నాళ్ళుగా ఇక్కడ కూర్చొని వాయిస్తున్నారు? 5 రోజుల నుంచి వాయిస్తున్నాను బాబు. ప్రేక్షకులారా, బాధించబడ్డ గిరిజన పిల్ల సెంబి కోలుకొని క్షేమంగా రావాలని వీళ్ళు 5 రోజుల నుంచి ఇక్కడే కూర్చొని వాయిస్తున్నారు. వీళ్ళ ఈ సంగీతం దేవుడికి ప్రార్థనగా వినబడుతుందని వీళ్ళు నమ్ముతున్నారు. త్వరలో రానున్న శాసనసభ ఎన్నికల హోరు మధ్య సెంబి సమస్య కేవలం పాటగా మిగిలిపోతుందా, కామాంధులకి గుణపాఠం చెప్తుందా అని వేచి చూద్దాం. సెంబి వాళ్ళ అటెండర్ ఉన్నారా? సెంబి వాళ్ళ అటెండర్ ఉన్నారమ్మా? నేనేనమ్మా. పాపకి స్పృహ వచ్చింది. తను మిమ్మల్ని అడుగుతోంది. పడుకో పడుకో. అమ్మమ్మ, ఇక్కడే అమ్మ జ్ఞాపకంగా ఉండే పుత్తని పగలగొట్టేశాను. సార్, అవును సార్, 10:30 కోర్టుకు వచ్చేస్తారు సార్. తల్లి, సాయంత్రమే కదా ఫుటేజ్ వస్తుందన్నాను. నువ్వు పొద్దున్నే వస్తే ఎలా? నిద్ర పట్టట్లేదయ్యా. ఫుటేజ్లో ఎవరో తెలిసిపోతుంది. వాళ్ళని పట్టుకుని తిన్నగా నీ ఇంటికే తీసుకొస్తాను, సరేనా? అర్జెంటుగా ఏదైనా మాట్లాడాలనుకుంటే ఈ నంబర్కి నాకు ఫోన్ చెయ్యి. ఇలా ఊరికే తిరక్కు. 9, 8.
హలో భాను ప్రకాష్, చెప్పండి మేడం. ఆ సెంబి పాప కేసు అప్డేట్ ఏంటి? మేడం, క్రైమ్ జరిగిన చోట ఉన్న ఎవిడెన్స్ అన్నిటిని కలెక్ట్ చేశాను మేడం. సరే, సీసీటీవీ ఫుటేజ్లు కూడా వచ్చేసాయి. ఓకే, పాప కూడా డిశ్చార్జ్ అయిపోయింది. ఫైన్. పాప వాళ్ళ ఇంటికి పొద్దున్నే వెళ్ళి స్టేట్మెంట్ తీసుకుని ఫైల్ చేసేస్తాను మేడం. నాకు ఇక్కడ బందోబస్తు డ్యూటీ అయిపోయింది. ఓకే మేడం. ఉదయానికల్లా అక్కడికి వచ్చేస్తాను. వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దాం. ఓకే మేడం. గిరిజన చిన్నారి సెంబి లైంగిక వేధింపు ఘటనలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనందుకు బడుగు వర్గాల ప్రజలు అసంతృప్తికి గురయ్యారు. ఆ పాప తేనె ముంత తీసుకొని సంతలో అమ్మడానికి పరిగెత్తుకుంటూ వెళ్తోంది. అప్పుడు ఎక్కడ్నుంచో వచ్చిన 3 కామ పిశాచులు ఆ పాపను బలాత్కరించి చీల్చి చెండాడి కొరుక్కు తిని ఎంగిలాకులా పడేసి వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి గారు, సార్, సెంబి పాపకి జరిగిన కథని అన్ని చోట్ల చెప్పి ఈశ్వరరావు గారు సానుభూతి కోరుతున్నారు. ప్రజాదరణ కూడా ఆయనకి పెరుగుతూ వస్తోంది. కానీ ఇంతవరకు ఈ ఘటన గురించి మీ అభిప్రాయం చెప్పలేదు. ఏ? ఆయన చెప్పేవని కథలన్నీ మీరే అంటున్నారు. ఆయన స్టేజీ మీద కథలు చెప్పడం మానేసమ్మా ఎంచక్కా వెళ్ళి సినిమాలు తీసుకోవచ్చు. ఏంటన్నా రమ్మన్నారంట? ఏ రోజు రమ్మని చెప్తే ఎప్పుడు వస్తున్నావురా? కాదు నాన్న, గుజరాత్, గోవా అని వెస్టర్న్ ఘాట్స్ ట్రిప్ ఒరిస్సా మీదుగా అరకు వచ్చి కిందకి దిగుతున్నప్పుడు మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారు. అందుకే కలిసి వెళ్దామని వచ్చాను. అయితే అందుకే వచ్చారు. మన పార్టీ యువజన నాయకుడిగా నీ పేరునే ప్రకటించాలని అందరూ మాట్లాడుకుంటున్నారు. అంతవరకు తోక ముడుచుకొని బుద్ధిగా నడుచుకో. మీ వీరాభిమానిని మీకోసం ప్రాణమని అయితే ఈ దండ నువ్వే వేసుకెళ్ళి పడుకో. సార్, సింబి మ్యాటర్ మర్చిపోకండి. పైగా ఎగ్జిట్ పోల్స్ 173 నియోజకవర్గాలు మనవే అంటున్నాయి. 173 నియోజకవర్గాలు కాదు లాయరు, 175 నాకు కావాలి. ఆ బాధించబడ్డ పసిపిల్ల చేతులతోనే వాడి పునాదుల్లోని ఒక్కో రాయిని తీయిస్తాం. హలో హలో, తేనె ఎలా ఉంది బాబు? ఏ తేనె? కొండ తేనె. అర్థం కాలే. నీకు అర్థమయ్యేలా చెప్పనా బాబు? సెంబి అనే కొండ నివాస పిల్ల గోడుని నేను వివరిస్తే కథలు బాగా చెప్తున్నాడని ముఖ్యమంత్రి అంటున్నారు. ఆ కథలోని పాత్రలను పరిచయం చేసే సమయం వచ్చింది. 24వ తారీఖు ఉదయం 10 గంటలకి పొల్లిగూడ గ్రామం పక్కనున్న సారబెడ్డ కొండ మీద AP06JB7726 కారు లోపలికొచ్చిందంట. అది అక్కడ పెట్టిన టైగర్ సెన్సస్ కెమెరాలో రికార్డ్ అయిందంట. ఆ తర్వాత ఎన్నో బీర్లు, సిగరెట్ పొగ కెమెరాని కమ్మేసేయంట. ఆ బండ్లో ఉన్న ముగ్గురు అటువైపుగా తేనె తీసుకుని వెళుతున్న అమ్మాయితో దాగుడు మూతలాడింది, చెడుగుడాడింది కెమెరా 3కి కనిపించిందంట. ఫైనల్ గా యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్ ఇవన్నీ జరిగి 4th కెమెరాలో షూటింగ్ పూర్తయిందంట. అండర్స్టాండింగా బాబు? హలో, నేనెవరో తెలుసా నీకు? రే, మీరెవరో తెలియకూడదని మాట్లాడుతున్నాను రా ఎదవా. పెట్రా ఫోను. హలో హలో, ఎరా ఇంకా బయలుదేరలేదా? అడుగుతున్నాను కదా, ఏమైందిరా? ఎందుకు బయలుదేరలేదు? అంకుల్, అరకులో ఒక చిన్న పిల్లని మేము మందేసి ఉంటా, వెళ్ళి కార్లో కూర్చోండి. ఆ ఇన్స్పెక్టర్ నెంబర్ ఇవ్వు. ఇవ్వు. హలో హలో, లాయర్ రాజమూర్తిని మాట్లాడుతున్నాను. మాట్లాడండి. నేను ప్రతిపక్ష నాయకులు ఈశ్వరరావు గారు లాయర్ రాజమూర్తిని మాట్లాడుతున్నాను. ఓ, షూటింగ్ పార్టీయా? ఏంటి మా కుర్రాళ్ళతో తేనె, సీను, కెమెరా అంటూ కథలు చెప్పారట? సార్, కథ కాదు సార్, సినిమాగానే ఉంది. వచ్చి చూస్తారా? ఎప్పుడు వస్తారో చెప్పండి. బాక్స్ టికెట్, జంతికలు, చెగోడీలు అన్నీ ఏర్పాటు చేస్తాను. మేము రాకపోతే ఓటీటీలో వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తాను. సెల్ ఫోన్లో చూసుకోండి. హలో,
ఏంటి సార్ మాట్లాడుతుంటే కట్ చేశారు మీరు? ఆ? మీకు మాట్లాడడం తెలియలేదనే కట్ చేశాను. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మల్టీ స్టార్ సినిమా ఆపోజిట్ ఛానల్లో ఇస్తే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎక్కువగా వస్తుంది. కానీ బిజినెస్ అని వస్తే నేను ఎథిక్స్ ఉన్నోడిని. ఒక మనిషికి ఒక సి, ముగ్గురికి 3 సీలు. ఇది నీకే ఓవర్గా లేదు? దీనవ్వ ఏడ్చినట్టుంది. ఏంటి ఏమన్నా? అరటికాయ అన్నాను సార్. అరటికాయ ఫ్రై అన్నాక కరకరమంటూ బాగా షార్ప్ గా ఉండాలి కదా. చలివిడి ముద్దలా ఉంటే ఎలా సార్? కరెక్టే కదా సార్? డీల్ ఓకే. ఇది షార్ప్ సార్. ఎవిడెన్స్ మేము ఎలా కలెక్ట్ చేసుకోవాలి? అకౌంట్ నెంబర్ పంపిస్తాను, 50% పంపించేయండి. ఎవిడెన్స్ ఎక్కడ తీసుకురాలో చెప్పండి, తీసుకొచ్చి ఇచ్చేస్తాను. మిగతాది కేసు క్లోజ్ చేసి తీసుకుంటాను. కేసు ఎలా క్లోజ్ చేయబోతున్నావు? పాప గార్డియన్ ఒక ముసల్ది. దాని దగ్గర స్టేట్మెంట్ మాత్రమే తీసుకున్నాను, ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు. రేపు ముసల్దాన్ దగ్గర వైట్ పేపర్లో ఓ సంతకం తీసుకుని అడవి కుక్కలే ఆ పాపని అటాక్ చేసేయని కేసు క్లోజ్ చేసి పారేస్తా. ముసల్ది ఒప్పుకోలేదంటే ముసల్దాన్ని క్లోజ్ చేసి పారేస్తా. గుడ్ నైట్ సార్. హలో హలో సార్ చాలు. వద్దు చాలు. పాయసం ఉందా? ఉంది సార్. ఒక్క నిమిషం సార్. మీరు నాకు పాయిజన్ పెట్టినా పెడతారు, నాకు చాలు. నేను బయలుదేరతా. హలో శాంతి మేడం, చెప్పండి సార్. నేను మీకు 3 హుండీలు పంపించాను. ఒక్కో దాంట్లో ఒక్కో రూపాయి వేయండి. మొత్తం 3 రూపాయలు వేయండి. వేస్తాను సార్. ఏ నియోజకవర్గానికి సార్? హలో, తిరుపతిని రాసుకోండి. ఏమయ్యా, ఎవడ బుసము తీసుకువెళ్ళి ఎవడుండిలో వేస్తున్నావు? వాడిని నరికి పారేయడం మానేసి నరికి పారేసి నీ మనుమదులేళ్ళు ఊళ్ళో వాళ్ళతో చూసి నీ బాబు నడరోడ్లోకి రావాలా? ఒక్కో నియోజకవర్గానికి 15 కోట్లు, 175 నియోజకవర్గాలకి దాదాపు 2600 కోట్లు. నీ బాబు ఉన్న ఆస్తితో తుడిచిపెట్టి అమ్మేసి ఇప్పుడు గెలిచే పరిస్థితిలో ఉన్నారు. ఈ ఎలక్షన్లో మాత్రం గెలవలేదంటే అయిపోతారు. అందరం అడుక్కో చెప్పకుండా ఉండదు అడుక్కోడానికి. నరికి పారేయాలట. చిన్న పిల్లలు కూడా చూడలేదు. వారం ఒక పెదవలు. నేను గద్దెనెక్కాక చేసే మొదటి సంతకం ఆ పిల్లని నాశనం చేసిన కిరాతకుల్ని వెంటనే ఉరి తీయడానికే. ఇది సత్యం, సత్యం, సత్యం. మీ నాన్న మాటలు విన్నావుగా? ఈ విషయం మీ నాన్నకు తెలిసిందో మీరు ముగ్గురు చస్తారా?